నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం బీజేపీకి లీడర్ లేడు ఐడియాలజీ లేదన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ ఐటీ సిబిఐలతో భయపడుతున్నారని ఆగ్రహం పోతంగల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించిన ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసిన స్థానికులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం రసభాసగా జక్రాన్పల్లి మండల సర్వసభ్య సమావేశం పెన్షన్లు ఇసుక మొరం తరలింపులకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ భీమ్గల్లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న జెడ్పీ చైర్పర్సన్ ధర్పల్లి కుట్టు మిషన్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ అగ్నికి ఆహుతైన వస్తువులు 4,50,000 ఆస్తి నష్టం ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీకి లీడర్ లేడు ఆ పార్టీకి ఐడియాలజీనే లేదు అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు ఈడీ ఐటీ సిబిఐలతో భయపడుతున్నారని తెలంగాణలో భయపడే వాళ్ళు ఎవరూ లేరని కవిత చెప్పారు బండి సంజయ్ ఎందుకు ఏడ్చారో అర్థం కావడం లేదన్నారు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం సభలో కవిత పాల్గొన్నారు నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యే జాజాల సురేందర్ స్వాగతం పలికారు పోచారం ప్రాజెక్టు నుండి తాండూరు పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం సభ వరకు సుమారు 2,000 బైక్లతో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు ప్రలోభ పెట్టాలి లేదంటే కేసు పెట్టాలి ఇక చాలా మంది చాలా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడతారు బీజేపీ పార్టీ వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చింది వాళ్ళది ఏం పని ఉంటది బీజేపీ పార్టీ క్యా కామ్ రైతా జీవన్ కా ఏకీ కామ్ హై రామ్ రామ్ జప్నా పరాయ లీడర్ అప్నా ఉస్సే దాదా కూర్చున్నాయి వాళ్ళకు ఒక లీడర్ లేరు ఒక ఐడియాలజీ లేదు వాళ్ళు ప్రజలలో లేరు వాళ్ళు ఎవరికి పనిచేయడం లేరు కాబట్టి వాళ్ళకు నాయకులు ఎదగలే ఏం చేయాలి ఇప్పుడు కానీ ఎన్నికలకు పోవాలి పోటీ చేయాలి లేదంటే ఎవరైనా నిలబడి గెలుస్తాడని సురేందర్కి వ్యతిరేకంగా కాబట్టి ఎవరు పోటీ చేయరు చేయడు కాబట్టి ఏం చేయాలి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీలో పెద్ద లీడర్ ఉంటే పాపం ఆయన జీవితాంతం కష్టపడి పేరు తెచ్చుకుంటే వాడిని ఎత్తుకపోవాలి ప్రలోభ పెట్టాలి లేదంటే కేసు పెట్టాలి ఇక చాలా మంది చాలా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడతారు బీజేపీ పార్టీ వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చింది నిజామాబాద్ జిల్లా పోతంగల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించిన సందర్భంగా పోతంగల్ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చెక్ పోస్ట్ నుండి పోతంగల్ బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా బాన్సువాడ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు సీఎం కేసీఆర్ స్పీకర్ పోచారానికి పార్టీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు బాన్సువాడ నియోజకవర్గంలో ఇంతకుముందు 8 మండలాలు ఉంటే 9వ మండలంగా పోతంగల్ మండలాన్ని నిన్న రాత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జీవో ఇవ్వడం జరిగింది ముందుగా పోతంగల్ మండల్ తరపున కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మన నాయకుడు నియోజకవర్గ ప్రదాత అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి కూడా పోతంగల్ గ్రామం తరపున అదేవిధంగా పోతంగల్ మండలం తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు వారికి కేసీఆర్ గారికి అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి అందరూ కూడా వచ్చి గ్రామాల్లో అందరూ వచ్చి కూడా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఏదైతే ఈరోజు బాన్సువాడ నియోజకవర్గంలో ఇంతకుముందు 8 మండలాలు ఉంటే 9వ మండలంగా పోతంగల్ మండలాన్ని నిజామాబాద్ జిల్లా భీంగల్ పురపాలక కార్యాలయంలో పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ అందజేశారు సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని ప్రేమలత సురేందర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోదిరి నరసయ్య డాక్టర్ ముత్తెన్న మూత లింబాందరి లడ్డు నష్ పాల్గొన్నారు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్వర్ణయుగ శ్రీ కల్కి ఆలయంలో 25వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. వేడుకల్లో భాగంగా 1,00,000 పసుపు కొమ్ములు నోము కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పసుపు కొమ్ముల వాయనాన్ని మహిళలకు అందజేశారు. ఈ వేడుకకు జిల్లా నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. त्राहि मां कृपया देवी शरणागतवत्सले अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष सुरेश्वरी त्रेण आच्छादयामि गोमात्रेण महानैवेद्यार्थमेन पल्लु పెట్టండి అన్ని వేగంగా ఒకటి పెట్టండి నైవేద్యం దద్యాదుక్కర పండు పైన నీళ్లు చల్లండి ఇదే తౌరైన నైవేద్యం అంటే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి त्वमेव शरणं मम तस्मात् कारुण्यभा నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం కోడిచర్ల గ్రామానికి చెందిన గోన్ల నర్సు ఇటీవల క్షణికావేశంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలికి ఉన్న 2 చిన్నపిల్లల జీవనం ఆగమ్య గోచరంగా మారింది. దీంతో పిల్లల పరిస్థితి చూసి చలించిపోయిన ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. 10,000 ఆర్థిక సహాయం అందజేసి భరోసా కల్పించారు. చీర ఉంటది కదా అట్టుకుంటది బట్ట ప్రతి ఇంట్లో గుంటే చిన్న పెట్టాడు చచ్చిపోయే మార్గం అయితే ఓడి మిగలడు భూమి మీద ఆలోచన అనుకునేది చిన్న విషయమే వీళ్ళంతా లోపలనే ఉన్నారు దోకంతా కూడా పోలేదా ట్రీట్మెంట్. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి ఎంపీపీ కుంచల విమల్ రాజు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అర్హులకు పెన్షన్లు మంజూరు చేయాలని, మోరం ఇసుక ట్రాన్స్పోర్టుకు అనుమతులు ఇవ్వాలని సర్పంచ్లు ఎంపీటీసీలు డిమాండ్ చేశారు. దీంతో సర్వసభ్య సమావేశంలో కొంత రసభాసగా కొనసాగింది. గవర్నమెంట్ కు 900 ఇసుక ఎందుకు కట్టారు? ఫస్ట్ ప్రశ్న. 900 కట్టడానికి ఇబ్బంది ఏముంది? 3,000 రూపాయలు కట్టినా వాళ్ళకి లెక్క ఉండదు, పత్రం ఉండదు, వాళ్ళు ఇవ్వనా ఇదే ఇక్కడికే వస్తుంది. నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో ఓ కుట్టు మిషన్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా షాపులోని కుట్టు మిషన్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో స్కూల్ యూనిఫామ్స్ కుట్టడానికి తీసుకొచ్చిన డ్రెస్సులు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో దాదాపు 4,50,000 రూపాయలు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకుని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవి పంచనామా తీసుకున్నారు. ఈ బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మేం నిజం వైపు, మేనం వైపు. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. నా పేరు కంది శ్రీనివాస్ రెడ్డి. క్లుప్తంగా నా గురించి చెప్పాలంటే నేను ఇక్కడే 5th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నా. మా ఊర్లోనే హస్నాపూర్లోనే చదువుకున్నా. 6th క్లాస్ నుంచి
ఇంటర్మీడియట్ వరకు 12th క్లాస్ వరకు కాగజ్ నగర్ లో జవహర్ నవోదయ విద్యాలయ 7 సంవత్సరాలు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదువుకుంది ఇక్కడే. ఆ తర్వాత బీటెక్ ఇంజనీరింగ్ ఇండియాలోనే పూర్తి చేసిన, ఆ తర్వాత MBA మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇండియాలోనే పూర్తి చేసిన. నేను చాలా సాదా సీదా ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టినా. మా నాన్నకి 8 ఎకరాల భూమి ఉండే. చాలా కష్టపడి తల్లిదండ్రులు నన్ను చదివించారు. ఇంజనీరింగ్ పూర్తయి MBA పూర్తయి ఇక్కడే సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తున్న టైంలో అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాత మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నాకు సీట్ వచ్చింది. కానీ అందులో MS చేయాలంటే 1,20,00,000 ఖర్చు అయితే 1,20,00,000 అంగళ మాస్టర్స్ చేయాలంటే. సాధారణ రైతు కుటుంబం 85% స్కాలర్షిప్ వచ్చింది. నాకు ఒక 15% కట్టాల, డబ్బులు కట్టాల. ఆ డబ్బులు కూడా లేకునే మా నాన్న దగ్గర బ్యాంక్ లోన్ తీసుకుని అనేక రకాలుగా ఇబ్బంది పడి నేను అమెరికా చేరుకున్నా. అమెరికాలో మాస్టర్స్ MS కంప్లీట్ చేసిన. కంప్లీట్ అయినటువంటి మాస్టర్స్ లో 4 సెమిస్టర్లు ఉంటాయి. అందులో 2 సెమిస్టర్లు పూర్తయ్యేసరికి నాకు 7 కంపెనీలు జాబ్ ఇస్తామని వచ్చినాయి. 7 కంపెనీస్. అందులో నా మొట్టమొదటి జీతం 24 సంవత్సరాల వయసులో నా మొట్టమొదటి జీతం 1,35,00,000 సంవత్సరానికి. అంటే మీ పిల్లలకి ఎవరికైనా నా జీవితం స్ఫూర్తి అవుతుంది అనుకుంటే, వాళ్ళకి నా కెరియర్ గైడెన్స్ కావాలనుకుంటే నా ఆఫీస్ ఇక్కడనే పక్కకే ఉన్నది, నా క్యాంపు కార్యాలయము. ఎవరైనా పంపించండి. ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక ఇంట్రెస్ట్ ఉంటుండే. రీతి నడక అన్ని చిన్నప్పటి నుంచి చూసినాం కదా అని బీజేపీ భారతీయ జనతా పార్టీలోని ఢిల్లీ పెద్దలతో చాలా మందితో చిన్న చిన్న విషయాల మీద పనిచేస్తుంటే గత 8-9 సంవత్సరాల నుంచి. ఇంకా నువ్వు రాంది కాదు, ఆదిలాబాద్ లో నువ్వు తప్పకుండా వచ్చి ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయాలా, బీజేపీ పార్టీని విస్తరించాలా, బలోపేతం చేయాలని ఢిల్లీ పెద్దలు కోరితే వాళ్ళ కోరికను మన్నించి నేను మళ్ళీ తిరిగి నా భార్య బిడ్డలతో సహా పూర్తిగా ఆదిలాబాద్ వచ్చేసిన. ఇప్పటికీ నా కంపెనీలు అమెరికాలో అలాగే నడుస్తున్నాయి. అమెరికాలో 1470 మంది ఉద్యోగులు ఉన్నారు నా కంపెనీలో, అన్ని కంపెనీలు కలిపి 1470. ఇండియాలో దాదాపుగా 480 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇండియాలో హైదరాబాద్ లో బ్రాంచ్ ఉంది. అమెరికాలో 9 రాష్ట్రాలలో బ్రాంచ్లు ఉన్నాయి. మనకి 4 అంతస్తుల క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాం ప్రజలకు సేవ చేయాలని. ఫౌండేషన్ తరఫున అంబులెన్స్ సర్వీసులు, పేదల పిల్లలకి చదువు కోసం ఎడ్యుకేషన్ గైడ్ లైన్స్, కొన్ని విషయాల మీద చైతన్యపరచడం, రైతుల్ని చైతన్యపరచడం, కౌన్సిలింగ్ ఇవ్వడం, స్టూడెంట్స్ కి రకరకాల సాఫ్ట్వేర్ కోర్సుల మీద అవగాహన కల్పించడం లాంటి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. మీ అందరి ఆశీర్వాదం ఉంటుంది నాకు, నేను కోరుకుంటున్నా. మీ అందరి వెల్కమ్ బ్యాక్. అస్తిత్వ పోరు గర్జన బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలి రావాలని ఆదిలాబాద్ జిల్లా తుడుందెబ్బ అధ్యక్షుడు గోడం గణేష్ పిలుపునిచ్చారు. బేల మండలంలోని స్థానిక కొమరం భీం కాంప్లెక్స్ లో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కరపత్రాలు విడుదల చేశారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 9వ తేదీన ఇంద్రవెల్లి ఆదివాసీల అస్తిత్వ పోరు గర్జన బహిరంగ సభకు భారీగా తరలి రావాలని గోడం గణేష్ పిలుపునిచ్చారు. ఆదివాసీలకు దక్కాల్సిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను లంబాడాలు దోచుకుంటున్నారని వారు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల కోసం తయారు చేసిన చట్టాలను పటిష్టంగా అమలు చేయడం లేదని గోడం గణేష్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బేల మండల తుడుందెబ్బ అధ్యక్షుడు సిడాం నందుకుమార్, రాయ్ సెంటర్ అధ్యక్షుడు కొరంగే సోనేరావు, కోడాప భీమరావు, చంద్రకాంత్, షేకు, రవీందర్ పాల్గొన్నారు. ఇంద్రవెల్లి బహిరంగ సభలు, ఇంద్రవెల్లి బహిరంగ సభలు, ఇంద్రవెల్లి బహిరంగ సభలు, వర్ధిల్లాలి ఆదివాసీ హక్కుల పోరాట సమితి, వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. ఎస్టీ జాబితా నుంచి తొలగించేంత వరకు పోరాడతాం. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేంత. ఇంద్రవెల్లి బహిరంగ సభలు, ఇంద్రవెల్లి బహిరంగ సభలు, ఇంద్రవెల్లి బహిరంగ సభలు, వర్ధిల్లాలి ఆదివాసీ హక్కుల పోరాట సమితి,
వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. ఎస్టీ జాబితా నుంచి తొలగించేంత వరకు పోరాడతాం. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేంత. భద్రాద్రి జిల్లా బెండాలపాడు అటవీశాఖ అధికారి శ్రీనివాస్ హత్యను ఖండిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటవీశాఖ అధికారులు సిబ్బంది నిరసన ర్యాలీ చేపట్టారు. శ్రీనివాసరావును పోడు భూముల వ్యవహారంలో హత్య చేయడాన్ని నిరసిస్తూ పలు చోట్ల అటవీశాఖ అధికారులు సిబ్బంది వీధుల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీలు నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రభుత్వ ఉన్నత అధికారుల ఆదేశాల ప్రకారం విధులు నిర్వర్తించే అధికారిని కిరాతకంగా హత్య చేయడం హేయమైన చర్య అని అటవీశాఖ అధికారులు ఫైర్ అయ్యారు. అటవీశాఖ సిబ్బంది రక్షణకు ప్రభుత్వం ఆయుధాలు కేటాయించాలని వారు కోరారు. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చంద్రకొండ అటవీ క్షేత్రాధికారిని అతి దారుణంగా చంపడం అనేది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన విషయం. ఎందుకనంటే అటవీ రక్షణలో భాగంగా ప్రతి ఒక్కరం కూడా మేము 24 గంటలు ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో తెలియదు. ఆ ఫోన్ వచ్చిన వెంటనే రెస్పాండ్ అయ్యి ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించకుండా ఫస్ట్ వన సంపద గురించి కాపాడాలన్న ఉద్దేశంతోనే మేము డ్యూటీకి వెళ్తుంటాము. నిన్న జరిగిన సంఘటన కూడా అదే. నిన్న జరిగిన హత్యకు ముందు రేంజ్ ఆఫీసర్ గారు ఏఎన్ఆర్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది చెప్పడానికని చెప్పేసి వెళ్ళిండు. అంత లోపలనే సెక్షన్ ఆఫీసర్ గారి పైన ఇలా దాడి జరుగుతుందన్న విషయం తెలుసుకొని అక్కడ ప్లాంటేషన్ వాచర్ ఫోన్ చేయగానే నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చంద్రకొండ అటవీ అతి నిర్మల్ జిల్లా భైంస పట్టణంలో గౌరీశంకర్ గార్డెన్ లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యువ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పలు ఉద్యమాలు చేసిన మహనీయుల పోరాటాలను స్మరించుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం నుండి తెలంగాణ ప్రజానీకానికి విముక్తి కల్పించారని వారు కొనియాడారు. మాతా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి పోటీలను ప్రారంభించారు. డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దివ్యాంగులకు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్న విజయలక్ష్మి చెప్పారు. క్రీడల్లో గెలుపొందిన దివ్యాంగులను డిసెంబర్ 3న జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని ఆమె చెప్పారు. దివ్యాంగులు తమ మనోధైర్యాన్ని కోల్పోకుండా క్రీడల్లో పాల్గొని ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు. Shot put girls, junior boys, juniors, seniors. Javelin boys. నమస్కారం. ఈనాడు డిసెంబర్ 3 నాడు జరగబోయే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన జిల్లా స్థాయి పోటీలను నిర్వహించడం జరిగింది. దీనికి అత్యధికంగా విద్యార్థులు మరియు ఇతర దివ్యాంగులు హాజరయ్యి విజయవంతం చేశారు. అలాగే ఈ ప్రోగ్రామ్ని గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, ఎంపీపీ గారి ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. అలాగే ఈ 2 రోజులు ఉంటాయి కాబట్టి అందరూ ఇంకా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకి కూడా రాష్ట్ర ప్రభుత్వము నమస్కారం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగోండు మండలం బెండలపాడు అటవీ ప్రాంతంలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ చెప్పేది. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలు అటవీ శాఖ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తోందన్నారు. ఆఫీసర్ హత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ డిమాండ్ చేసింది. ఆదివాసీ సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తే పోడు సాగుదారులకు పట్టాలిస్తామని, పోడు సమస్య పరిష్కారం చేస్తామని సీఎం కేసీఆర్ కు అనేకసార్లు అసెంబ్లీ సాక్షిగా చెప్పారని ఆదివాసీ నాయకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాపురావు, రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పెందోర్ ప్రభాకర్, తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుడుమేత తిరుపతి, తుడుందెబ్బ నాయకులు సీడం గంగాధర్, సీడం శేషు, ఆత్ర మాధవరావు, పెందోర్ బండు, మాడవి శంకర్ పాల్గొన్నారు. జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 9న ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కాబట్టి దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు, గోండు కులం తోటి, ప్రధాన నాయకపోడు, మన్నే, కోయ, సెంచు, అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఆ యొక్క ఆదివాసీల అస్తిత్వ పోరు గర్జన సభను విజయవంతం చేయాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చట్టబద్ధత లేనటువంటి లంబాడాలు ఇవాళ రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా, ఇల్లీగల్గా ఇవాళ ఆర్టికల్ 342లో లేనటువంటి కులాలు ఇవాళ ఎస్టీ జాబితాలో కొనసాగుతూ వస్తూ ఇవాళ ఆదివాసీలకు చెందవలసినటువంటి విద్య, ఉద్యోగ, ఉపాధి ఎస్టీ జాబితా నుండి. ఆదిలాబాద్ జిల్లా బోధ్ కేంద్రంలోని శివభక్త మార్కండేయ ఆలయంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కోటి దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. 3 రోజుల పాటు కోటి దీపారాధన, తులసి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దీపారాధన చేస్తూ శివపార్వతులను కొలుస్తున్నారు. చివరి రోజు ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో ఆర్య వైశ్య ప్రముఖులు, నాయకులు, సామాజిక కార్యకర్త జాదవ్ బలరాం, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సేవకు కానీ పూజా కార్యక్రమానికి రోజు తప్పకుండా వస్తాం. గత 3 రోజుల నుంచి పూజా కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ భక్త మార్కండేయ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా చాలా ఘనంగా పూజ. ఓం నమ శివాయ. కార్తీక మాసం కోటి దీపోత్సవ ముగింపు కార్యక్రమం ఈరోజు భక్త మార్కండేయ దేవాలయంలో ఘనంగా గత 3 రోజుల నుంచి కోటి దీపారాధన చేసి ఈరోజు ముగింపు కార్యక్రమానికి ఘనంగా నిర్వహించినందుకు దేవాలయ సంఘ కార్యకర్తలందరికీ నా యొక్క ఓం నమ శివాయ. ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గించాల్సిన అవసరం ఉందని రీజనల్ మేనేజర్ సుధా పరిమళ చెప్పారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య శిబిరం నిర్వహించారు. ఉద్యోగులకు రక్త పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలతో పాటు 17 రకాల వైద్య పరీక్షలను నిర్వహించారు. బస్సు డ్రైవర్లు, కండక్టర్లు విధి నిర్వహణలో ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి లేకుండా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలని సుధా పరిమళ సూచించారు. ఈ నెల 29 వరకు నిర్వహించే వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సాయన్న, వైద్యులు రాజేందర్, కార్తీక్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో వివిధ పరీక్షలను నిర్వహించడంతో పాటు ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో అంటే ఇప్పుడు ఎస్పెషలీ స్మోకింగ్, డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు స్మోకింగ్, తర్వాత ఆల్కహాలిజం, దీని కారణంగా చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి గారు మనందరి సంక్షేమం కోసము ప్రతి ఒక్క ఉద్యోగికి 17 రకాల వైద్య పరీక్షలు నిర్ణయించడానికి ఇచ్చేశారు. దానికి గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అని ఒక
నవంబర్ నెలలో ఈ ప్రోగ్రాం పెట్టి ప్రతి ఉద్యోగికి 17 రకాల టెస్టులు చేసి వాళ్ళ యొక్క హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడం జరుగుతుంది. ఛాలెంజ్ని ఏదైతే క్యాంప్ కోసం మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగిందో గౌరవనీయులు సుధా ప్రమీల గారు, అయితే నిజంగా కూడా ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఇది అందరికీ ఒకటేసారి టెస్టులు చేయడం అనేటటువంటిది చాలా మంచి విషయం. ఏమవుతుందంటే ఈ రోజు ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్న యామా న్యూస్, నిజం కోసం జనం కోసం.